అందరికీ నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో మనం బీజేపీ పోటీ చేసే 10 ఎమ్మెల్యేల కోసం మనం చెప్పుకోవడం జరిగిందండి. ఇప్పుడు బీజేపీ పోటీ చేసే 6 ఎంపీల కోసం ఒకసారి చూద్దామండి పూర్తి వివరాలు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. ఎవరిని ఉద్దేశించి అయితే కాదండి. చూద్దామండి ఇప్పుడు బీజేపీ చేసే 6 ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి అన్నది. ఫస్ట్ వన్ అరకు, సెకండ్ వన్ అనకాపల్లి, థర్డ్ వన్ రాజమండ్రి, 4 నర్సాపురం, 5 తిరుపతి, 6 రాజంపేట. అరకు నుంచి కొత్తపల్లి గీతా గారు ఉన్నారండి. అదే వైసీపీ నుంచి అయితే తుజారాణి గారు ఉన్నారు. తుజారాణి గారు వీళ్ళిద్దరిలో చూసుకుంటే అరకు కాన్స్టిట్యున్సీ అన్నది వైసీపీకి ఎడ్జ్ అని చెప్పుకోవాలండి. వైసీపీకే, ఎందుకంటే కొత్తపల్లి గీతాకి అక్కడ అరకులోనూ బీజేపీకి అంటూ నాకు తెలిసి ఓటింగ్ అయితే ఏం లేదండి. బట్ అక్కడ మరి కొత్తపల్లి గీతా గారి క్యాండిడేట్ వాళ్ళు ఏమైనా గెలాలి తప్ప కష్టం అండి అక్కడ బీజేపీకి వెళ్ళడం అయితే ఎంపీ. కానీ అక్కడ గీతా గారికి ఎందుకు ఇచ్చారంటే అండి, గీతా గారి కేంద్రంతో చాలా సంబంధాలు ఉన్నాయండి ఆవిడకి, కేంద్ర పెద్దలతోని. సో ఆ పరిచయాలతోనే ఆవిడకి సీట్ వెంటనే అనౌన్స్ చేయడం జరిగింది. మరి కేంద్ర బలగాలు కూడా ఎక్కువ దృష్టి పెట్టారని చెప్పొచ్చు, కేంద్ర పెద్దలు కూడా అరకు కాన్స్టిట్యున్సీ మీద. మరి చూద్దాం గెలుపు ఎలా ఉంటుందో అన్నది. నాకు తెలిసి అయితే 40-60% అండి. 40% ఛాన్సెస్ ఉంటాయి గట్టిగా హార్డ్ వర్క్ చేసి. ఎందుకంటే బీజేపీ కేంద్ర పెద్దలందరూ దీని మీద దృష్టి పెట్టారండి ఈ కాన్స్టిట్యున్సీ మీద. సో దానివల్ల మరి కొంచెం ఎంపీ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎంత ఎఫర్ట్ పెడతారో చూడాలి. నెక్స్ట్ అనకాపల్లి అండి. అనకాపల్లి సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి. వైసీపీ నుంచి బీసీలకు ఇస్తానంటున్నారు, ఎవరో తెలియదు. కానీ ఇక్కడ బీజేపీ సీఎం రమేష్ గారు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. గెలవచ్చు 90%. ఎందుకంటే అండి అనకాపల్లి పార్లమెంట్లో ఉండే 6 ఎమ్మెల్యేలు కూడా, ఒకటి నర్సీపట్నం టీడీపీ, బీజేపీ జనసేనకి ఫుల్ హెడ్జ్, అది పాయకరేపేట టీడీపీకి హెడ్జ్, నెక్స్ట్ చోడవరం టీడీపీకి హెడ్జ్, మాడుగుల వైసీపీకి హెడ్జ్ ఉంటుంది, యలమంచిలి వైసీపీకి హెడ్జ్ ఉంటుంది. నెక్స్ట్ యలమంచిలి, పాయకరేపేట, నర్సీపట్నం, పాయకరేపేట, చోడవరం, మాడుగుల, యలమంచిలి, అనకాపల్లి కూడా టఫ్ ఫైట్ ఉంటుందండి. వైసీపీ ప్లస్ జనసేన ఉంటుంది అక్కడ. జనసేన కానీ కొంతల రామకృష్ణ గారు ఉన్నారు. సో ఇవన్నీ చూసుకుంటే అనకాపల్లి పార్లమెంట్ అన్నది మ్యాక్సిమం టీడీపీ జనసేన ఎక్కువ మొగ్గుండే, టీడీపీ కూటమి ఎక్కువ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక అనకాపల్లి ఎంపీ స్థానం సీఎం రమేష్ గారికి గెలుస్తారని చెప్పుకోవచ్చు. 80% ఛాన్స్ అండి ఈజీగా గెలడానికి అయితే. నెక్స్ట్ రాజంపేట, కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అక్కడ. రాజంపేట ఈజీగా ఓడిపోయే సీట్ అండి అక్కడ. అది బీజేపీ వాళ్ళు ఆశలు వదిలేసుకోవచ్చు. వైసీపీ నుంచి మిథున్ రెడ్డి గారు ఉన్నారు. మిథున్ రెడ్డి గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఈజీగా రాజంపేట అయితే ఓడిపోతారు. అందులో అక్కడ రాజంపేటలో ముస్లిం ఓట్లు, మైనార్టీ ఓట్లు ఎక్కువ అండి. ముస్లిం వాళ్ళు బీజేపీకి ఓటు వేయరు. సో రాజంపేట అన్నది ఫస్ట్ నుంచి కూడా వైసీపీకి హెడ్జ్ ఉన్న పార్లమెంట్ అది. సో దానివల్ల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన ప్రభావం ఎంత చూపించినా సరే, ఏదైనా ఓట్లు వస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభావం వల్ల రావాలి తప్ప బీజేపీకి అయితే అక్కడ ఓటింగ్ అనేది 0. సో ఆ సీట్ 100% ఓడిపోద్ది. నెక్స్ట్ నర్సాపురం కూడా టఫ్ ఫైట్ అండి. టఫ్ ఫైట్కి అది ఓడిపోతారని చెప్పొచ్చు. అక్కడ రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చుంటే సీట్ బాగుండేది. లాస్ట్ మినిట్ వరకు ఆయనే పోటీ చేస్తారు అనుకున్నారు. బట్ బీజేపీ నుంచి రఘురామకృష్ణరాజు గారు ఉంటారనుకున్నారు. కానీ అక్కడ మరి బీజేపీ కొత్త వ్యక్తిని తీసుకొచ్చి పెట్టిందండి. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని పెట్టింది. ఆయన మీద పోటీకి వైసీపీ నుంచి ఉమాబాలు గారు ఉన్నారు. ఉమాబాలు గారు గట్టి క్యాండిడేట్ కాకపోయినా ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎంపీ అండి, ఎవరు, రఘురామకృష్ణరాజు గారు, వైసీపీ. ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ 90% ఆయనకే సీట్ ఇస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ సీట్ ఇవ్వలేదు. ఆయన ఇండిపెండెంట్గా వేస్తారని చెప్పేసి అంటున్నారు రఘురామకృష్ణరాజు గారు. ఎంతవరకు నిజమో చూడాలి. వేసినా ఆయన కానీ ఇండిపెండెంట్ వేస్తే బీజేపీ ఓడిపోవడం
పక్కా, అందులో నో డౌట్. వైసీపీ విన్ అవుతే, లేదంటే రఘురామకృష్ణరాజు గెలుస్తారు. నెక్స్ట్ తిరుపతి అక్కడ టీడీపీకి ఇచ్చుంటే బాగుందండి. అనవసరంగా అక్కడ బీజేపీకి ఇచ్చారు. బీజేపీకి ఇవ్వడం వల్ల ఈజీగా లక్ష్మీ గారికి ఇచ్చుంటే బాగుంది తిరుపతి టీడీపీ నుంచి. ఆవిడ కూడా లాస్ట్ టైం ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. సో ఇప్పుడు ఇక్కడ ఇది కూడా బీజేపీకి ఇచ్చారు. ఇది కూడా బీజేపీ ఓడిపోతుంది అందులో నో డౌట్స్. తిరుపతిలో వైసీపీ నుంచి గురుమూర్తి గారు ఉన్నారండి, ముద్దుల గురుమూర్తి గారు. 100% ఆయనే గెలుస్తారు. అందులో ఏం నో డౌట్, వైసీపీ గెలుస్తుంది తిరుపతి. నెక్స్ట్ రాజమండ్రి ఉందండి. రాజమండ్రి వచ్చేసి పురంధేశ్వరకు గెలిస్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ రాజమండ్రి పురంధేశ్వరకు గెలుస్తారు. ఎందుకంటే అక్కడ కూడా రాజమండ్రి కాన్స్టిట్యున్సీలో ఉన్న పార్లమెంట్ స్థానంలో ఉన్న 6 ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి ఎడ్జున్న సీట్లు అండి అవన్నీ. టీడీపీకి జనసేనకి ఎడ్జున్న సీట్లు అవన్నీ. సో దానివల్ల ఈజీగా అక్కడ పురంధేశ్వరికి గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. మరి చూడాలి అది. అక్కడ అనపర్తి వల్ల భయపడుతున్నారండి. రాజమండ్రి పార్లమెంట్ దీంట్లోకి వస్తుంది అనపర్తి. దానివల్ల అనపర్తి ఏంటంటే ఒక ఇది ఉందండి. అనపర్తి ఎప్పుడు కూడా వాళ్ళందరూ ఎవరికి చేస్తే వాళ్ళకే చేస్తారు, వన్ సైడ్ అనమాట. సో అనపర్తి కానీ అక్కడ టఫ్ ఫైట్. అక్కడ బీజేపీ క్యాండిడేట్ కూడా మంచోళ్ళుగా టీడీపీకి ఇచ్చి ఉంటే బాగుండేది. అక్కడ ఆల్రెడీ ఒకసారి మురళీమోహన్ గారు అక్కడి నుంచి పోటీ చేసి అనపర్తి వల్ల ఓడిపోయారండి. సో ఈసారి కూడా పురంధేశ్వర్ గారికి ఆ భయం అయితే పట్టుకుంది ఇప్పుడైతే ప్రజెంట్. మరి అక్కడ ఎలా మేనేజ్ చేస్తారని చూడాలి. కానీ గెలిచే ఛాన్సెస్ అయితే రాజమండ్రి అయితే గెలుస్తారని చెప్పుకోవచ్చు కదా ఎఫర్ట్ పెడితే. అనకాపల్లి ఒకటి, రాజమండ్రి ఒకటి గెలుస్తారని చెప్పుకోవచ్చు అండి. మిగతా 4 కూడా లాసే. అంటే చూడండి, మొత్తం 25 ఎంపీల్లోనూ 25కి గాను టీడీపీ 17 పోగా, ఇంకా 2 వైసీపీ జనసేన, 6 వచ్చేసి బీజేపీ చేత రెండే గెలుస్తుందండి బీజేపీ. మిగతా 4 పోయినట్లే. అంటే వైసీపీకి 4 ఈజీగా గెలుస్తుంది ఇందులో, నో డౌట్. నెక్స్ట్ వీడియోలో జనసేన ఎంపీల కోసం, ఎమ్మెల్యే కోసం చూద్దామండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.